హాయ్ హలో నమస్తే, నేను మీ సాగర్. మిగిలిన హీరోల కంటే ముందంజలో ఉండి ఎక్కువ సంఖ్యలో చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన ఘనత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిది. వాటిలో అపురూప దృశ్య కావ్యం మహామంత్రి తిమ్మర్సు 1962 జూలై 26న విడుదలైన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించడమే కాకుండా రాష్ట్రపతి ద్వారా రజత పథకం పొందింది. ఈ చిత్ర నిర్మాణ సమయానికి రామారావు గారి హీరోగా టాప్ పొజిషన్లో ఉండి తెలుగు చిత్ర రంగాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. అయినా టైటిల్ పరంగా కాకుండా ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి రామారావు గారు అన్ని రకాలుగా సహకారం అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని చెప్పవచ్చు. సినిమా కథ కాదు, పేరు కూడా హీరో పరంగానే ఉండాలి. ఇది ఇప్పటి సినీ సూత్రం, లేదంటే అభిమానులు ఒప్పుకోరు. అప్పట్లో రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు వంటి హేమీలు నటించిన చిత్రానికి గుండమ్మ కథ అని పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ రోజుల్లోనే వచ్చిన మహామంత్రి తిమ్మర్సు చిత్రంలో రామారావు గారు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించారు. ఆయన పట్టుబడితే రామారావు గారి ఇమేజ్కు తగిన పేరు పెట్టేవారు. కానీ కథకు ప్రధానం ఇచ్చే హీరో రామారావు గారు. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. మాయాబజార్ తర్వాత స్క్రీన్ ప్లే పరంగా చెప్పుకోదగ్గ చిత్రం మహామంత్రి తిమ్మర్సు. అప్పాజీ అనే నవల చిత్రానికి ఇది ఆధారంగా రూపొందించారు. ఇందులో తిమ్మర్సు పాత్ర కీలకం. రామారావు గారితో ధీటుగా నటించాలంటే ఎస్వి రంగారావు ఉండవలసిందే అని చిత్ర బృందం భావించింది. ఎస్వి రంగారావు గారు అయితే ఈ తిమ్మర్సు పాత్రకు న్యాయం చేస్తారని అప్పట్లో శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు వాదించారు. చివరకు ఆయన మాటే నెగ్గింది. చారిత్రక సినిమాలు అంటే దర్శక నిర్మాతలు భయంతో వెనక అడుగు వేస్తున్న రోజులవి. అందుకే ఈ సినిమాని వద్దని అందరూ వారించినా పుండరీకాక్షయ్య గారు వినిపించుకోలేదు. 45 రోజుల్లో 5 లక్షల రూపాయలతో మహామంత్రి తిమ్మర్సు చిత్రాన్ని పూర్తి చేశారు. రామారావు గారికి ఇచ్చిన పారితోషికం 75,000, మిగిలిన వారందరికీ 5-10,000. శోభన్ బాబు గారు పోషించిన గోవిందరాయుని పాత్ర పరిధి చాలా చిన్నది. అయినా రామారావు గారి కాంబినేషన్లో సీన్స్ కావడంతో ఆయన ఆనందంగా అంగీకరించారు. దేవిక, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి హీరోయిన్లు. రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తన ప్రాణాలను ప్రణంగా పెట్టే కనదోలిగా రాజ్యశ్రీ నటించారు. హంసవీరునుగా లింగమూర్తి గారు నటించారు. సినిమా తొలి కాపీ వచ్చిన తర్వాత కార్మికుల కోసం ఒక్క షో, సినిమా ప్రముఖుల కోసం మరో షో ప్రత్యేకంగా వేశారు. కేవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, వేదాంతం రాఘవయ్య గారు తదితర దర్శకులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. సినిమా చూసి కేవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు నిర్మాత పుండరీకాక్షయ్య గారిని కౌగలించుకొని అభినందించారు. గుండమ్మ కథ చిత్రం విడుదలైన 50 రోజులకు మహామంత్రి తిమ్మర్సు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్థికంగా లాభాలను అందించింది. 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వేయించుకొని 2 సార్లు చూశారు. ఈ సినిమా కథ ప్రకారం రాయుల వారికి పుత్రవియోగం కలుగుతుంది. నా ప్రియతనయుడు పార్థివ శరీరాన్ని చూడలేనంటూ రాయుల వారు కుమిలిపోయే సన్నివేశం ఉంది. దీనిని చిత్రీకరించిన 3 నెలలకు రామారావు గారి పెద్ద కుమారుడు రామకృష్ణ గారు కన్ను మూశారు. ఆ బాధలో మహామంత్రి తిమ్మర్సు చిత్రం విడుదలై చాలా రోజుల వరకు చిత్రాన్ని చూడలేకపోయారు రామారావు గారు.